Hello everyone, this is Jansi Modula. In my previous video, I have explained the demonstration of a web application, Tasty Truck or Ultimate Food Guidance. In this video, I will explain you how to deploy any project and also the important OS concepts. First, what is meant by deployment and how it is used. Deployment is nothing but releasing a website or an app, which means who can access everyone. అంటే ఇప్పుడు ఒక లింక్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. ఆ లింక్ అనేది ఎవరికైనా షేర్ చేస్తే ఎవరైనా ఫోన్ నుంచైనా ల్యాప్టాప్ నుంచైనా మన ప్రాజెక్ట్ని యాక్సెస్ చేయగలరు, వర్క్ చేయగలరు. మనం ముందుగా డిప్లాయ్ చేయాలంటే ఫస్ట్ మనం గిట్ హబ్లోని రిపోజిటరీ క్రియేట్ చేసుకోవాలి. పబ్లిక్ అయినా ప్రైవేట్ అయినా. నేను పబ్లిక్ రిపోజిటరీ అనేది క్రియేట్ చేశాను. లెట్స్ కాపీ దిస్. Okay, and render is a deployment website which is free and it is a cloud platform and it is very easy to use. I prefer render. I already deployed a project. Let me explain you how to deploy a project in a render. On clicking on a new web services, నాది పబ్లిక్ గిట్ రిపోజిటరీ కాబట్టి ఇది నేను యూజ్ చేశాను. మీరు ఒకవేళ ప్రైవేట్ యూజ్ చేస్తే గిట్ ప్రొవైడర్ అనేది యూజ్ చేస్తారు అండ్ ఇక్కడ డైరెక్ట్గా మీది వస్తుంది. అండ్ నాది గిట్ పబ్లిక్ కాబట్టి నేను ఇది వాడుతున్నాను. ఆ కాపీ చేసిన లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తాం అండ్ ఇక్కడ కనెక్ట్ కొడితే అది కనెక్ట్ చేస్తుంది మన గిట్ హబ్కి. అండ్ ఇక్కడ నేమ్ అనేది మన ఇష్టం, మనం ఇచ్చుకోవచ్చు. అండ్ ఆల్సో లాంగ్వేజ్ మీరు ఏ లాంగ్వేజ్ వాడారు అని చెప్పిస్తాము. అండ్ ఇక్కడ మెయినా బ్రాంచా, అదే మాస్టర్ అండ్ 2 డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటుంది. బ్రాంచ్ అనేది ఇస్తాం, మీ దగ్గరలో ఉన్న లొకేషన్. అండ్ దీస్ ఆర్ ద 2 మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్. బిల్డ్ కమాండ్ అంటే ఈ రిక్వైర్మెంట్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇందులోని మన విఎస్ కోడ్లోని ఉంటుంది. ఇది నా రిక్వైర్మెంట్స్, ఇవన్నీ ఉంటుంది. ఇది బిల్డ్ చేస్తాం. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్టార్ట్ కమాండ్లోని నా పాత్ ఫైల్ యాప్ కాబట్టి యాప్ అనేది పెడుతున్నాం. ఫ్లాస్క్ యూజ్ చేసినా కానీ జూనికోర్ అనేది స్టార్ట్ కమాండ్ అనేది అవుతుంది. అండ్ యాప్ ఈజ్ మై ఫైల్ నేమ్. అండ్ ఇక్కడ ఫ్రీ ఇన్స్టెన్సెస్ అనేది వాడుతున్నాను. ఇక్కడ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్కి వచ్చాక నేను సూపర్ బేస్ వాడాను కాబట్టి నా దగ్గర ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అనేది ఉంటుంది. దీస్ ఆర్ ద 2 ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ ఐ హ్యావ్. and click on add variables. Just deploy a project. It will start deploying. First it will build the project and then it will deploy and it will get a live link. This will provide. We'll copy and we'll share to everyone. This. Okay. Next, I will explain you the important core concepts. The core concepts we are discussing today is a user mode, kernel mode, system calls, compilers, interpreters, and the JVM. First, user mode and the kernel mode. యూజర్ మోడ్, కర్నల్ మోడ్ అంటే ఏంటంటే బేసికల్గా మనకి 2 టైప్స్ ఆఫ్ మోడ్స్ అనేది ఉంటుంది సిస్టంలోని. యూజర్ మోడ్ అంటే ఏంటంటే ఓన్లీ అప్లికేషన్స్ రన్ చేయగలం, అదొక రిస్ట్రిక్టెడ్ అనమాట, కొన్నిటి వాటికే ఎలో ఉంటుంది. అండ్ కర్నల్ మోడ్ అంటే ఏంటంటే మొత్తాన్ని యాక్సెస్ చేయొచ్చు మనం. ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కంట్రోల్స్ ఎవ్రీథింగ్. సింప్లీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు స్టూడెంట్ అనేవాడు తీసుకుంటే క్లాస్ రూమ్, ప్లే గ్రౌండ్ అనేది యాక్సెస్ చేస్తాడు, వాడు అక్కడి వరకు వెళ్ళగలడు. అదే ప్రిన్సిపల్ అనుకో, స్టాఫ్ రూమ్కి వెళ్తారు, క్లాస్ రూమ్, అండ్ దే మేనేజ్ షెడ్యూల్స్, ఎవ్రీథింగ్ హ్యావ్ ద కంట్రోల్, రైట్? అలా అనమాట. యూజర్ మోడ్ ఇక్కడ స్టూడెంట్ అవుతుంది, కర్నల్ మోడ్ అనేది ప్రిన్సిపల్ అవుతుంది అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద సిస్టమ్ కాల్. సిస్టమ్ కాల్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏమవుతుందంటే మనం డైరెక్ట్గా దేన్ని యాక్సెస్ చేయలేం. లైక్ హార్డ్వేర్ది ఫైల్స్ అయినా, ప్రింటర్ అయినా, నెట్ అయినా డైరెక్ట్గా ఏమీ యాక్సెస్ చేయలేం. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం ఓఎస్కి ఒక పర్మిషన్ అనేది తీసుకుంటాం. దాన్నే సిస్టమ్ కాల్స్ లాగా పర్మిషన్ అనేది తీసుకుంటాం అనమాట, ఒక రిక్వెస్ట్లో టైప్ చేసి. అంటే ఇప్పుడు మీరు ఒక లైబ్రరీకి వెళ్ళినప్పుడు బుక్ అనేది డైరెక్ట్గా తీసుకొని పట్టుకొని వెళ్ళిపోలేరు. కాలేజ్లో అయినా ఎక్కడైనా ఒక లైబ్రరీయన్ సార్ దగ్గరికి వెళ్ళి సో ఐ నీడ్ దిస్ బుక్ అనుకోని అంటే అతను మనకి ఇస్తారు ఆ బుక్. ఇక్కడ సిస్టమ్ కాల్ అనేది లైబ్రరీ అనమాట, అలాగా వర్క్ అవుతుంది సిస్టమ్ కాల్ అనమాట. ఫస్ట్ రిక్వెస్ట్ అనేది ఉంటాం, అది
కర్నల్ మోడ్కి అవుతుంది, అప్పుడు ఓఎస్ అనేది దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ యూజర్ మోడ్కి ఆ సర్టన్ రిక్వెస్ట్ ఏదైతే వచ్చిందో అది రిటర్న్ చేసేస్తుంది అనమాట. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ అ కంపైలర్. అండ్ కంపైలర్ అంటే ఏంటంటే ఇది మెయిన్గా సిపిపి వాడుతున్నారు, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మొత్తం మనం రాసిన సోర్స్ కోడ్ అంటే హ్యూమన్ లాంగ్వేజ్లో హ్యూమన్ రీడబుల్ కోడ్ అనేది రాస్తాం కదా, ఆ మొత్తం కోడ్ అనేది మిషన్ లాంగ్వేజ్ కోడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఇది చాలా ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ దీన్ని ఎర్రర్స్ ఫైండ్ చేయాలంటే మొత్తం కంప్లీట్ కోడ్ అంతా అయ్యాక మొత్తాన్ని చూసాక అప్పుడు అది ఇస్తుంది అనమాట. ఇది ఎర్రర్స్ అని చెప్పి సజెస్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్ప్రిటర్ అంటే ఏంటంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్. అంటే ఇప్పుడు ఒక్కొక్క లైన్ చదువుకొని వెళ్ళి ఒక్కొక్క లైన్లో ఎర్రర్స్ని రేస్ చేస్తుంది అనమాట. ఒక్కొక్క లైన్ వైజ్గా అవుతుంది. ఇది కంపైలర్తో కంపేర్ చేస్తే స్లో ఎగ్జిక్యూషన్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ మెయిన్లీ యూస్ఫుల్ ఫర్ యూజింగ్ ఎ పైథాన్ uses a interpreter. And the next one is a very important one, JVM. If you are using programming language Java, you must know what is a JVM. ఇప్పుడు జావా అనేది చూసుకుంటే జావా ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ జావా కోడ్ అనేది రాస్తాం, అది కంపైల్ అవుతుంది, అది బైట్ కోడ్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. అండ్ ఈ బైట్ కోడ్ అనేది రన్ అవ్వాలంటే జేవిఎం ఇస్ మస్ట్ అండ్ షుడ్. జావా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఎందుకు అయిందంటే ఈ జేవిఎం వల్లే అయ్యింది. What is meant by platform independent means we can run a Java anywhere on a Windows, Mac, anything, anywhere, right? ఈ జేవిఎం అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్ ట్రాన్స్లేటర్ అనేది తీసుకుందాం. ఇప్పుడు అందులో నువ్వు ఏదో ఒక లాంగ్వేజ్లో రాసావు, ట్రాన్స్లేట్ చేసామనుకో అది అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. అలానే జేవిఎం అనేది ఏం చేస్తామంటే మనం రాసిన జావా కోడ్ అనేది అందరికీ అర్థమయ్యేలాగా ఒక ఫార్మాట్లోకి బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. అలాగా జేవిఎం అనేది వర్క్ అవుతుంది. దీని another one is a JRE, which is present in a Java runtime environment anamata. It is a library. Okay, these are the important concepts you must know about an OS, right? Thank you for watching.